హలో వెల్కమ్ టు స్టడీ నౌ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే కంటెంట్ మిస్ అయిపోతారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. లెట్స్ గో టు అవర్ సెషన్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం మోడర్న్ హిస్టరీ నుంచి గాంధీ నెరాలో ఉన్న పీవీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ అన్నీ మనం ఒకటికోటి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ వాజ్ ది వైస్రాయ్ ఆఫ్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ జలియన్వాలా బాగ్ మస్కర్ అన్నాడు. జలియన్వాలా బాగ్ ఓర్చకోత సమయంలో భారతదేశానికి వైస్రాయ్గా ఎవరు ఉన్నారనేసి అడుగుతున్నాడండి. దాని ఆన్సర్ లార్డ్ చెమ్స్ఫర్డ్ అండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ది నేమ్ ఆఫ్ ది ఫేమస్ పర్సన్ ఆఫ్ ఇండియా హూ రిటర్న్ ది knighthood conferred on him by the British government as a token of protest against the atrocities in Punjab in 1919 was 1919లో పంజాబ్లో జరిగిన దురాగతాలకు నిరసనగా బ్రిటిష్ ప్రభుత్వం అతనికి ప్రదానం చేసిన నైట్హుడ్ను తిరిగి ఇచ్చిన భారతదేశంలోని ప్రముఖ వ్యక్తి ఎవరని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ చూసుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఓకేనా? రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ఎ ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ వెన్ ఇట్ మెట్ ఎట్ ఢిల్లీ ఇన్ 1919 అంటుంది. 1919లో ఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా ఖిలాఫత్ కాన్ఫరెన్స్ సమావేశమైనప్పుడు కింది వారిలో ఎవరు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు అనేసి అడుగుతున్నాడు క్వశ్చన్. దానికి మన ఆన్సర్ చూసుకుంటే మహాత్మా గాంధీ గారు అండి. ఎవరండి? మహాత్మా గాంధీ గారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, those who joined Mahatma Gandhi during the చంపారన్ స్ట్రగల్ ఇంక్లూడ్. చంపారన్ పోరాట సమయంలో మహాత్మా గాంధీలో చేరిన వారు ఎవరు అని అడుగుతున్నాడు. అందులో ఇద్దరు చేరారండి, రాజేంద్ర ప్రసాద్ మరియు అనుగ్రహ నారాయణ సిన్హా. ఎవరండి? రాజేంద్ర ప్రసాద్ అండ్ అనుగ్రహ నారాయణ సిన్హా గారండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మహాత్మా గాంధీ ఫస్ట్ అటెంప్ట్ అట్ లీడింగ్ an all India struggle was is call for a satyagraha against which one of the following అని అన్నాడు. అఖిల భారత పోరాటానికి నాయకత్వం వహించడంలో మహాత్మా గాంధీ చేసిన మొదటి ప్రయత్నం కింది వాటిలో దేనికి వ్యతిరేకంగా సత్యాగ్రహానికి పిలుపునిచ్చిందని అడిగాడండి. అయితే దీని ఆన్సర్ చూసుకుంటే రౌలట్ యాక్ట్ అండి. ఏంటండి? రౌలట్ యాక్ట్. ఓకేనా? రౌలట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, మహాత్మా గాంధీ రిటర్న్ టు ఇండియా లీవింగ్ సౌత్ ఆఫ్రికా ఫర్ ఎవర్. మహాత్మా గాంధీ భారతదేశం తిరిగి వచ్చారు, దక్షిణాఫ్రికాను శాశ్వతంగా విడిచిపెట్టారు. చూసుకుంటే ఆన్సర్ చూసుకుంటే 1915 అండి. 1915 జాన్వరి ఎప్పుడండి? జనవరి 9th అండి. ఓకేనా? జనవరి 9th మనకి ఎన్ఆర్ఐ డే జరుపుకుంటాం కదా, నేషనల్ ఎన్ఆర్ఐ డే. ఓకేనా? జనవరి 9th 1915. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, యాజ్ పర్ గాంధీ ఇర్విన్ ప్యాక్ట్ ది బ్రిటిష్ గవర్నమెంట్ అగ్రీడ్ టు స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 4 స్టేట్మెంట్స్ చూసుకుందాం. అందులో ఏది కరెక్ట్ అనేది అడుగుతున్నాడు. రిలీజ్ ఆల్ పాలిటిక్స్ ప్రిజనర్స్ యాక్సెప్ట్ దోస్ గిల్టీ ఆఫ్ వైలెన్స్. సెకండ్ స్టేట్మెంట్, అబాలిష్ ది సాల్ట్ ట్యాక్స్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూసుకుంటే, విత్డ్రా ఆల్ ఆర్డినెన్స్ అండ్ ప్రాసిక్యూషన్స్. అండ్ ఫోర్త్ స్టేట్మెంట్ చూసుకుంటే, యాక్సెప్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యాజ్ ది సోల్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియన్స్. ఇందులో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, కరెక్ట్ స్టేట్మెంట్స్ చూసుకుంటే ఆడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అని అడిగాడు. 1, 3, 4 అనేవి కరెక్ట్ అండి. 1, 3, 4 అనేవి కరెక్ట్. ఓకేనా? 1, 3, 4 అనేవి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ వాజ్ ది సెకండ్ ముస్లిం టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆఫ్టర్ బద్రుద్దీన్ త్యాబ్జీ. ఎవరండి? సెకండ్ ముస్లిం. ఫస్ట్ ముస్లిం ఎవరంటే? ఫస్ట్ ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ అండి. ఫస్ట్ ముస్లిం బద్రుద్దీన్ త్యాబ్జీ. సెకండ్ ముస్లిం ఎవరని అడుగుతున్నాడు. తెలుగులో చూసుకోండి. బద్రుద్దీన్ త్యాబ్జీ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన రెండవ ముస్లిం ఎవరని అడుగుతున్నాడు. రహీంతుల్లా ఎం సైని. ఎవరండి? రహీంతుల్లా ఎం సైని. ఫస్ట్ ఎవరండి? బద్రుద్దీన్ త్యాబ్జీ ఫస్ట్. సెకండ్ ఎవరంటే రహీంతుల్లా ఎం సహని. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, హూ ఇన్స్పైర్డ్ ది యంగ్ బెంగాల్ మూమెంట్ ఇన్ ది 19th century. యంగ్ బెంగాల్ మూమెంట్ ఇన్ ఏంటి అడిగానంటే, హూ ఇన్స్పైర్ ది యంగ్ బెంగాల్ మూమెంట్ ఇన్ 19th century. 19వ శతాబ్దంలో యువ బెంగాల్ ఉద్యమానికి ఎవరు ప్రేరేపించారు? హెన్రీ వివిన్ డోరజవ్ అండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆఫ్టర్ రిటర్నింగ్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా గాంధీజీ లాంచ్డ్ హిజ్ ఫస్ట్ సక్సెస్ఫుల్ సత్యాగ్రహ ఇన్. దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తర్వాత గాంధీజీ తన మొదటి విజయవంతమైన సత్యాగ్రహాన్ని ప్రారంభించాడు. ఎక్కడ ఏంటి అనేది అడుగుతున్నాడు. చంపారన్ సత్యాగ్రహం అండి. ఏంటండి? చంపారన్ సత్యాగ్రహం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ది స్టేట్మెంట్ ఆన్సర్ ఫ్రమ్ ది కోట్స్ గివెన్ బిలో. ఎసర్షన్ చూసుకోండి. లార్డ్ లింకన్ describes the August movement 1942 as the most serious rebellion since Sepoy Mutiny అన్నాడు. రీజన్ చూసుకుంటే దేర్ వాజ్ మ్యాసివ్ అబ్సర్గ్స్ ఆఫ్ ది పీజెంట్రీ ఇన్ సర్టైన్ ఏరియాస్ అని నెక్స్ట్ స్టేట్మెంట్లో ఉంది రీజన్ ఇది. అయితే ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ ఆప్షన్ బిలో బోత్ ఏ అండ్ ఆర్ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ ఆప్షన్ సిలో ఏ ఈజ్ ట్రూ అండ్ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్ అన్నాడు. అండ్ ఆప్షన్ డిలో ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ అని అన్నాడు. అయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటని చూసుకుంటే ఏ ఈజ్ ట్రూ అండి. ఏంటండి? ఏ ఈజ్ ట్రూ. లాంగ్ లింక్టన్ describes the August movement 1942 most serious rebellion since Sepoy Mutiny. ఓకేనా. ఆర్ అనేది ఫాల్స్ అన్నాడండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఆన్ 23rd January 1948 who said about Subhash Chandra Bose we should emulate him. Subhash was a great patriot. He laid down his life for the century. He has no use for parochialism or caste destination. He treated all alike. 23 జనవరి 1948 సుభాష్ చంద్రబోస్ గురించి ఇలా అన్నారు. మనం ఆయనను అనుకరించాలి. సుభాష్ గొప్ప దేశభక్తుడు, దేశం కోసం ప్రాణాలు అర్పించాడు. ఆయనకు కులమత భేదాలతో ఎలాంటి ఉపయోగం లేదు, అందరిని ఒకేలా చూసుకున్నాడు. ఓకేనా అని ఎవరన్నారని అడుగుతున్నాడు. హూ షెడ్ అబౌట్ సుభాష్ చంద్రబోస్? ఆన్సర్ ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అండి. సారీ, ఆన్సర్ ఏంటంటే మహాత్మా గాంధీ అండి. ఏంటండి ఆన్సర్ చూసుకుంటే మనకి మహాత్మా గాంధీ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అడ్రస్డ్ హూమ్ యాజ్ ది స్పిరిచువల్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం? భారత జాతీయవాదానికి ఆధ్యాత్మిక పితామహుడు అని ఎవరిని సంబోధించారు అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సుభాష్ చంద్ర స్వామి బోస్ వివేకానంద. ఏంటంటే సుభాష్ చంద్ర స్వామి బోస్ వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్ పాయింట్ ది స్లోగన్ జై హింద్? హిందీ జాతీయ స్వాతంత్ర సమరయోధుల్లో ఎవరు జై హింద్ నినాదాన్ని రూపొందించారు అనేసి అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఏంటండి సుభాష్ చంద్రబోస్ అండి. ఆన్సర్ సుభాష్ చంద్రబోస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమంగ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ రీడ్ ది ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ ఇన్ త్రిపుర సెషన్ ఆఫ్ ఐఎన్సి 1939? భారత జాతీయ కాంగ్రెస్ 1939 త్రిపుర సెషన్లో రాష్ట్రపతి ప్రసంగం యొక్క ఆంగ్ల వెర్షన్ను కింది వారిలో ఎవరు చదివారు అనేసి అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి సుభాష్ చంద్రబోస్ అండి. ఎవరండి? ఆన్సర్ చూసుకుంటే సుభాష్ చంద్రబోస్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమంగ్ ది ఫాలోయింగ్ ప్రెసిడెంట్ ఓవర్ ది కరాచీ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? కరాచీ సెషన్ ఆఫ్ ఐఎన్సి, కరాచీ సెషన్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కింది వారిలో ఎవరు జాతీయ కాంగ్రెస్ కరాచీ సమావేశానికి అధ్యక్షత వహించారని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారండి. ఎవరండి? సర్దార్ వల్లభాయ్ పటేల్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వినోబా భావే వాజ్ చూజన్ యాజ్ ది ఫస్ట్ సత్యాగ్రహి ఆఫ్ ది ఇండివిజువల్ సత్యాగ్రహ. హూ వాజ్ ది సెకండ్? వ్యక్తిగత సత్యాగ్రహానికి మొదటి సత్యాగ్రహిగా వినోబా భావే ఎంపికయ్యారు. రెండవది ఎవరు అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే ఆన్సర్ ఎవరండి? పండిత్ జవహర్లాల్ నెహ్రూ. ఎవరండి? పండిత్ జవహర్లాల్ నెహ్రూ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది మ్యాన్ టు ప్రపోజ్ ఏ సపరేట్ స్టేట్ ఫర్ ది ముస్లిం ఆఫ్ ఇండియన్ ఫర్ ది ఫస్ట్ టైం? ఏంటండి? భారతదేశంలోని ముస్లింల కోసం మొదటిసారిగా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు అడిగాడు. దీనికి ఆన్సర్ చూసుకుంటే మహమ్మద్ ఇక్బల్ అండి. ఎవరండి? మహమ్మద్ ఇక్బల్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పార్టీస్ వాజ్ ఇన్ పవర్ ఇన్ యూకే వెన్ ఇండియా గాట్ ఇండిపెండెన్స్? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కింది వాటిలో ఏ పార్టీ యూకేలో అధికారంగా ఉంది అని అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లేబర్ పార్టీ అండి. ఏంటండి? లేబర్ పార్టీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే లాహోర్ సెషన్ ఆఫ్ ముస్లిం లీగ్ 1940 వాజ్ ప్రెసిడెడ్ ఓవర్ బై? ముస్లిం లీగ్ 1940 లాహోర్ సెషన్లో అధ్యక్షత వహించింది ఎవరు అని అడిగాడు.
ఎవరండి ఆన్సర్ మహమ్మద్ అలీ జిన్నా అండి, మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వెన్ డిడ్ గాంధీజీ గివ్ ది స్లోగన్ ఆఫ్ స్వరాజ్ ఇన్ 1 year, స్వరాజ్ ఇన్ 1 year. గాంధీజీ ఒక సంవత్సరంలో స్వరాజ్యం అనే నినాదాన్ని ఎప్పుడు ఇచ్చారంటే సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో అండి. ఎప్పుడంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో గాంధీజీ గారు స్వరాజ్ ఇన్ 1 year అనేసి నినాదం అనేది ఇచ్చారండి. ఒక సంవత్సరంలో స్వరాజ్యం వస్తుంది అనేది ఆయన నినాదం. అది ఎప్పుడు ఇచ్చారంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో ఇచ్చారండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఎడిటర్ ఆఫ్ యంగ్ ఇండియా అండ్ హరిజన్ వాజ్ యంగ్ ఇండియా అండ్ హరిజన్ న్యూస్ పేపర్స్ అండి ఇవి. దీని తాలూకు వీటి యొక్క ఎడిటర్ ఎవరంటే మనకి ఆన్సర్ మహాత్మా గాంధీ అండి. ఎవరండి మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మూమెంట్స్ కేమ్ టు అబ్రప్ట్ అండ్ బికాజ్ ఆఫ్ చౌరీ చౌరా ఇన్సిడెంట్. చౌరీ సంఘటన కారణంగా కింది వాటిలో ఏ ఉద్యమం ఆకస్మికంగా ముగిసింది అని అడిగాడు. దీని ఆన్సర్ చూసుకుంటే ఏ ఉద్యమం అంటే నాన్ కోఆపరేషన్ మూమెంట్ అండి. ఎప్పుడండి నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఏంటండి సహాయ నిరాకరణ ఉద్యమం. ఓకేనా. ఈ చౌరీ చౌరా సంఘటన కారణంగా సహాయ నిరాకరణ ఉద్యమం అనేది గాంధీజీ గారు ఆపేయడం జరిగింది. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ కాల్డ్ సుభాష్ చంద్రబోస్ యాజ్ దేశ్ నాయక్. ఎవరండి సుభాష్ చంద్రబోస్ని దేశ్ నాయక్ అని ఎవరు పిలిచేవారంటే మహాత్మా గాంధీ అండి. ఎవరండి మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ద ఓన్లీ సెషన్ ఆఫ్ ది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విచ్ వాజ్ ప్రెసైడెడ్ ఓవర్ బై మహాత్మా గాంధీ అధ్యక్షతన జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ యొక్క ఏకైక సమావేశం ఏంటంటే బెల్గం అండి. ఏంటండి బెల్గం. మనకి ఐఎన్సి ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది 1885లో. ఏంటండి ఎవరండి ఏవో హోమ్. అయితే ఫస్ట్ సెషన్ అధ్యక్షత ఎవరంటే డబ్ల్యూసి బెనర్జీ. ఓకేనా. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది. దీనికి 72 మెంబర్స్ డెలిగేట్స్ వచ్చారండి. 72 మెంబర్స్ డెలిగేట్స్ వచ్చారు. ఓకేనా. ఇప్పుడు ఐఎన్సీ అనేది ఎప్పుడు ఫామ్ అయింది భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885లో అయ్యింది. అయితే ఎవరు ఫౌండర్ అంటే ఐఎన్సీ ఫౌండర్ ఎవరంటే ఏవో హోమ్ అని చెప్తాం. ఫస్ట్ మీటింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు డబ్ల్యూసి బెనర్జీ గారు. ఫస్ట్ సెషన్ ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది. దీనికి 72 మంది డెలిగేట్స్ అనేవాళ్ళు వచ్చారండి. ఓకేనా. అయితే ఇప్పుడు ప్రజెంట్ క్వశ్చన్ ఏంటంటే మనకి మహాత్మా గాంధీ గారు ఓన్లీ 1 సెషన్కి అటెండ్ అయ్యారు ఐఎన్సీ సెషన్కి. అది ఆ సెషన్ ఏంటని అడుగుతున్నాడు. ఏంటంటే అది బెల్గం అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ అనుశీలన్ సమితి. కింది వారిలో అనుశీలన్ సమితి వ్యవస్థాపక సభ్యుడు ఎవరని అడుగుతున్నారు. పి మిత్రా గారు అండి. ఎవరండి పి మిత్రా గారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది కకోరి ట్రైన్ కాన్స్టిట్యున్సీ వాజ్ ఆర్గనైజ్డ్ బై విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్స్ అన్నాడు. కకోరి ట్రైన్ కాన్స్టిట్యున్సీ. కకోరి రైల్ కుట్ర కింది వాటిలో ఏ విప్లవ సంస్థచే నిర్వహించబడింది అని అడుగుతున్నాడు. అయితే దీని ఆన్సర్ చూసుకుంటే హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అండి. హెచ్ఆర్ఏ. మనకి ఆప్షన్ 4లో హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అని ఉంది. ఇది హెచ్ఆర్ఏ ఫర్దర్గా హెచ్ఎస్ఆర్ఏగా చేంజ్ అయిందండి. ఏంటంటే హెచ్ఎస్ఆర్ఏగా ఫర్దర్గా చేంజ్ అయింది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అండి, హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది హెడ్ ఆఫ్ చిట్టగాంగ్ రైడ్ ఆన్ ది పోలీస్ ఆర్మరీ. పోలీస్ ఆయుధశాలపై చిట్టగాంగ్ దాడికి అధిపతి ఎవరు అని అడిగాడు. ఆన్సర్ చూసుకుంటే మనకి సూర్యసేన్ గారు అండి. ఎవరండి సూర్యసేన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ వాజ్ ఫౌండెడ్. ఎప్పుడు స్థాపించబడింది అని అడిగాడు. ఎప్పుడు స్థాపించారు అనేది 1905లో స్థాపించారండి. ఏంటంటే ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ ఎస్టాబ్లిష్ ఏ రిపబ్లికన్ గవర్నమెంట్ అబ్రాడ్. ఎవరండి కింది వారిలో విదేశాల్లో రిపబ్లికన్ ప్రభుత్వాన్ని ఎవరు స్థాపించారంటే మహేంద్ర ప్రతాప్ అండి. ఎవరండి మహేంద్ర ప్రతాప్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే భారత జాతీయ కాంగ్రెస్ 2వ సమావేశానికి అధ్యక్షుడు ఎవరని అడిగారు. హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది సెకండ్ సెషన్ ఆఫ్ ఐఎన్సీ అని అంటున్నాడు. అయితే సెకండ్ సెషన్ ఎవరంటే దాదాబాయి
నవరోజీ అండి, దాదాబాయ్ నవరోజీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఐఎన్సి తన సెషన్లో పూర్ణ స్వరాజ్ లక్ష్యంగా ప్రకటించబడింది ఎప్పుడు? ఓకేనా. పూర్ణ స్వరాజ్ ఎక్కడ అనేసి ఏ ఐఎన్సి సెషన్లో? పూర్ణ స్వరాజ్ వాజ్ డిక్లేర్డ్ యాజ్ ది ఎయిమ్ ఆఫ్ ఐఎన్సి ఇన్ ఇట్ సెషన్. విచ్ సెషన్ అంటే లాహోర్ సెషన్ అండి. ఏంటండి? లాహోర్ సెషన్లో ఐఎన్సి తన పూర్ణ స్వరాజ్ లక్ష్యంగా ప్రకటించబడింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాజ్. ది గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అట్ ది టైమ్ ఆఫ్ ఫౌండేషన్ ఆఫ్ ఐఎన్సి స్టార్ట్ అయ్యేటప్పుడు గవర్నర్ జనరల్ ఎవరైనా అడుగుతున్నాడు. ఆన్సర్ చూసుకుంటే లార్డ్ డఫ్రిన్ అండి. ఎవరండి? లార్డ్ డఫ్రిన్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వాజ్ ది ఓన్లీ సెషన్ ఆఫ్ ఐఎన్సి ప్రెసిడెడ్ బై గాంధీ? బెల్గం అండి. ఇది ఆల్రెడీ మనం చెప్పినాం, ఈ క్వశ్చన్ రిపీట్ అయింది. ఐఎన్సి విచ్ సెషన్ గాంధీ ప్రెసిడెడ్ అని అంటే బెల్గం అండి. బెల్గం సెషన్ని ఆయన అధ్యక్షత వహించారు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ద మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్ రీయూనిటెడ్. ఆల్రెడీ మోడరేట్ అనేది వేరే అండి, వేరే పార్ట్, అండ్ ఎక్స్ట్రీమిస్ట్ అనేది వేరే, అతివాదులు మితవాదులు వేరే అండి. అయితే వీళ్ళు రీయూనిట్ అయింది ఏ సెషన్లో అని చూసుకుంటే లక్నో సెషన్ అండి. వాడు క్వశ్చన్ అదే అడిగాడు, ఏ సెషన్లో రీయూనిట్ అయ్యారంటే లక్నో సెషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్? హూ వాజ్ ది ఫస్ట్ ముస్లిం ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి? ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అండి. బద్రుద్దీన్ త్యాబ్జీ. నెక్స్ట్ క్వశ్చన్ హూ అమంగ్ ది ఫాలోయింగ్ ప్రెసిడెడ్ ది లాహోర్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ఇన్ 1909? ఎవరండి? మదన్ మోహన్ మాలవీయ. మదన్ మోహన్ మాలవీయ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ది ఐఎన్సి స్ప్లిట్ ఇంటూ టూ పార్ట్స్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్స్? ఏంటండి? సూరత్ సెషన్ అండి. రీయూనిట్ అయింది లక్నో సెషన్. ఏంటండి? లక్నో సెషన్. అండ్ స్ప్లిట్ అయ్యింది సూరత్ సెషన్ అండి. ఓకేనా. సూరత్ సెషన్. రీయూనిట్ అయింది లక్నో. ఓకేనా. రీయూనిట్ అయింది లక్నో అండ్ స్ప్లిట్ అయింది సూరత్ సెషన్. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పాసెస్ ది రెవల్యూషన్ ఆఫ్ పూర్ణ స్వరాజ్ ఆర్ కంప్లీట్ ఇండిపెండెన్స్? ఏ సెషన్ అండి? లాహోర్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ద నేషనల్ యాంథమ్ జనగణమన? ఏంటంటే జనగణమన వాజ్ సంగ్ ఫర్ ది ఫస్ట్ టైం. ఎవరండి? పండిత్ బిష్ణు నారాయణ్ దార్. ఎవరండి? పండిత్ బిష్ణు నారాయణ్ దార్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ విచ్ సెషన్ ఆఫ్ ఐఎన్సి ద నేషనల్ సాంగ్ వందే మాత్రం సంగ్ ఫర్ ది ఫస్ట్ టైం? కలకత్తా సెషన్ 1896లో అండి. కలకత్తా సెషన్ 1896లో వందే మాత్రం అనేది పాడడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి సెషన్ దట్ వాజ్ హెల్డ్ ఇన్ జైపూర్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్? ఎవరండి? మనకి పట్టాభి సీతారామయ్య. ఎవరండి? పట్టాభి సీతారామయ్య గారు ప్రెసిడెంట్ అధ్యక్షత వహించారండి ఐఎన్సి సెషన్కి. ఎక్కడంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ జైపూర్ సెషన్ అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వై ది హరిపుర కాంగ్రెస్ ఇన్ 1938 రిమైన్స్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగల్? ఫస్ట్ ఆప్షన్ because in this Congress all India leaders declared war against the British. Second option because Jawaharlal Nehru was selected for the future PM of India. And third option because Congress introduced the ideas of planning commission. Okay na? Fourth option because people boycotted foreign goods and liquor. The correct answer is option C because Congress introduced the ideas of planning commission అండి. ఏంటంటే ప్లానింగ్ కమిషన్. మన ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 1950 నుంచి అండి. ఓకేనా. ప్లానింగ్ కమిషన్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? 1950 నుంచి. ఓకేనండి. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ చేంజ్ అయింది ఎలా అండి? నీతి ఆయోగ్ అండి. నీతి ఆయోగ్ చేంజ్ అయింది. ఓకేనా. నీతి ఆయోగ్ చేంజ్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వాట్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సెషన్ ఫర్ స్వదేశీ అండ్ బాయ్కాటెడ్ మూవ్మెంట్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ లార్డ్ కర్జన్ ప్లాన్ టు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండి. లార్డ్ కర్జన్స్ ప్లాన్స్ టు పార్టీషన్ ఆఫ్ బెంగాల్. బట్ క్వశ్చన్ ఏమన్నా అడిగాడంటే వాట్ వాజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ స్వదేశీ అండ్ బాయ్కాట్ మూవ్మెంట్ అంటే లార్డ్ కర్జన్స్ ప్లాన్స్ టు పార్టీషన్ ఆఫ్ బెంగాల్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది యంగెస్ట్ పర్సన్ టు బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది ఐఎన్సి? యంగెస్ట్ పర్సన్ ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్ గారు అండి. ఎవరండి? అబ్దుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్? ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ ఐఎన్సి ఎవరంటే సరోజిని నాయుడు గారు అండి. సరోజిని నాయుడు గారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ట్రయో లాల్ బాల్ పాల్ అంటారు కదా, లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్.
బికేమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఈ ముగ్గురులో ఎవరు ఐఎన్సి ప్రెసిడెంట్ అధ్యక్షుడిగా ఉండేవారంటే ఎవరండి? దీని ఆన్సర్ బాలగంగాధర్ తిలక్ అండి. ఎవరండి? బాలగంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నెవర్ ఎలక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి. ఎవరు ఇందులో అసలు ఒక్కసారి కూడా మనకి ఐఎన్సికి అధ్యక్షుడిగా ఎలక్ట్ అవ్వలేదంటే లాలా లజపత్ రాయ్ అండి. ఎవరండి? లాలా లజపత్ రాయ్. బాలగంగాధర్ తిలక్ ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అండ్ సిఆర్ దాస్ కూడా అయ్యారు. నెక్స్ట్ అనీ బెసెంట్ ఫస్ట్ ఉమెన్ అయ్యారండి. ఫస్ట్ ఉమెన్ ఐఎన్సి ప్రెసిడెంట్ ఎవరంటే అనీ బెసెంట్. మన ఇండియన్ ఉమెన్ చూసుకుంటే సరోజినీ నాయుడు గారండి. ఓకేనా? ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటే నెవర్ ఎలక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సి చూసుకుంటే లాలా లజపత్ రాయ్ అండి. ఓకేనండి? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వై డిడ్ ది ఎర్లీ నేషనలిస్ట్ అపోజ్ ది కౌన్సిల్ యాక్ట్ ఆఫ్ 1892. తొలి జాతీయవాదులు 1892 కౌన్సిల్ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకించారనేది చూసుకుంటే ఆన్సర్ ఈ చట్టం భారతీయులకు ప్రభుత్వం నిధులపై నియంత్రణ ఇవ్వలేదు. ది యాక్ట్ డిడ్ నాట్ గివ్ ది ఇండియన్స్ కంట్రోల్ ఓవర్ ది పబ్లిక్ ఫండ్స్ అండి. ఓకేనా? బ్రిటిష్ వారు తీసుకొచ్చిన ఈ చట్టం భారతీయులకు ప్రభుత్వ నిధులపై నియంత్రణ ఇవ్వలేదు కాబట్టి దీన్ని వ్యతిరేకించడం అనేది జరిగిందండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ది ఆన్సర్ చూసుకుంటే ది యాక్ట్ సాట్ టు లే డౌన్ ఏ కాన్స్టిట్యూషన్ బై ది లెజిస్లేటివ్ విల్ ది బ్రిటిష్ పార్లమెంట్. ఏంటన్నాడండి? ఈ క్రింది వాటిలో ఏది భారత స్వాతంత్ర చట్టం 1947 యొక్క లక్షణం కాదు అని అడిగాడండి. ఆన్సర్ చూసుకుంటే ఈ చట్టం బ్రిటిష్ పార్లమెంట్ యొక్క లెజిస్లేటివ్ చట్టం ద్వారా రాజ్యాన్ని రూపొందించాలని కోరింది. ఓకేనండి? చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగాడు. భారత ప్రభుత్వ చట్టం 1919 గురించి ఈ కింది వాటిలో సరైనది ఏంటని అడిగాడండి. సరైనది కాదు అని అన్నాడండి. ఓకేనా? చూసుకోండి, సరైనది కాదు అని అన్నాడు. ఓకేనండి? నాట్ కరెక్ట్, సరైనది కాదు. దీని ఆన్సర్ చూసుకుంటే ఇది కేంద్ర కార్యనిర్వాహకుడిని శాసనసభకు బాధ్యులను చేసింది. ఇట్ మేడ్ ది సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ రెస్పాన్సిబుల్ టు ది లెజిస్లేచర్. ఓకేనండి? ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఇన్ దిస్ ఫెడరేషన్ ఎస్టాబ్లిష్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1935 రెసిడ్యూరీ పవర్స్ వర్ గివెన్ టు ది. ఏంటంటే 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థాపించబడిన ఫెడరేషన్లో అవశేష అధికారాలు ఇవ్వబడ్డాయి. ఎవరికి ఇవ్వబడ్డాయి అంటే గవర్నర్ జనరల్ అండి. ఎవరండి? గవర్నర్ జనరల్ గారికి ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ది ట్రేడ్ డిస్ప్యూట్స్ యాక్ట్ ఆఫ్ 1929 ప్రొవైడ్స్ ఫర్. ఏంటండి? 1929 వాణిజ్య వివాదాల చట్టం దీనికోసం అందించబడింది. ఏంటండి? ఆన్సర్ చూసుకుంటే ట్రిబ్యునల్ వ్యవస్థ. ఏంటంటే ట్రిబ్యునల్ వ్యవస్థ మరియు సమ్మెలపై నిషేధం. ఏంటండి? ఏ సిస్టమ్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అండ్ బ్యాన్ ఆన్ స్ట్రైక్స్. సమ్మెలు ఏంటండి? సమ్మెలపై నిషేధం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ది ప్రిన్సిపల్ ఆఫ్ డయర్చీ రిఫర్స్ టు. భారతీయ చరిత్ర సందర్భంలో డయార్కీ సూత్రం వీటిని సూచిస్తుంది అని అన్నాడు. ఆన్సర్ చూసుకుంటే ప్రావిన్స్లకు అప్పగించబడిన సబ్జెక్టులను 2 కేటగిరీలుగా విభజించబడ్డాం. ఏంటండి? ప్రావిన్స్లకు అప్పగించబడిన సబ్జెక్టులను 2 కేటగిరీలుగా విభజించబడ్డాం. ఓకేనండి? నెక్స్ట్ కొంచెం చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాడ్ క్రియేటెడ్ ది ఆఫీస్ ఆఫ్ ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. కింది వాటిలో ఏది భారతదేశానికి సంబంధించిన రాష్ట్ర కార్యదర్శి కార్యాలయాన్ని సృష్టించింది అని అన్నాడండి. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1858 అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ యాక్ట్ ఎండెడ్ ది ట్రేడ్ మోనోపలీ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీ వాణిజ్య గుత్తాధిపత్యాన్ని ఏ చట్టం ముగించింది అన్నాడండి. ఏంటండి? ఏ చట్టం ముగించిందంటే ది చార్టర్ యాక్ట్ ఆఫ్ 1813 1813 యొక్క చార్టర్ చట్టం అండి. సరేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే కలకత్తా కార్పొరేషన్ యాక్ట్ 1899 విచ్ రెడ్యూస్డ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎలక్టెడ్ మెంబర్స్ వాజ్ పాస్డ్ బై.
కలకత్తా కార్పొరేషన్ చట్టం 1899 ఎన్నికైన సభ్యుల బలాన్ని తగ్గించింది. ఏంటండి? కలకత్తా కార్పొరేషన్ యాక్ట్. ఇది ఎవరు పాస్ చేశారంటే లార్డ్ కర్జన్ గారండి. ఎవరండి? లార్డ్ కర్జన్ దీన్ని కలకత్తా కార్పొరేషన్ చట్టాన్ని పాస్ చేశారు. ఇప్పుడండి 1899లో. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ఫర్ ది ఫస్ట్ టైం అలౌడ్ ఇండియన్స్ అట్ లీస్ట్ థియరిటికల్లీ ఎంట్రీ టు హయ్యర్ పోస్ట్ ఇన్ బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్? కింది చట్టాలలో ఏది మొదటిసారిగా భారతీయులను కనీసం సిద్ధాంతపరంగా బ్రిటిష్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నత పదవులకు అనుమతించిందంటే చార్టర్ యాక్ట్ 1833 1833 చార్టర్ చట్టం. ఓకేనండి. నెక్స్ట్ చూసుకుంటే ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 క్లియర్లీ డిఫైన్డ్. భారత ప్రభుత్వ చట్టం 1919 స్పష్టంగా నిర్వచించబడింది ఏంటంటే ఆప్షన్ బి ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్స్. ది జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సెంట్రల్ అండ్ ప్రావిన్షియల్ గవర్నమెంట్ ఏంటండి? కేంద్రం మరియు ప్రాంతీయ ప్రభుత్వాల అధికార పరిధి అండి. ఏంటండి? కేంద్ర మరియు ప్రాంతీయ ప్రభుత్వాల అధికార పరిధి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 ఏం డిఫైన్ చేసిందంటే కేంద్ర మరియు ప్రాంతీయ ప్రభుత్వాల అధికార పరిధి అనేది డిఫైన్ చేసిందండి. ఓకేనా? నిర్వహించబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ చట్టం ద్వారా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఉనికిలోకి వచ్చింది? ఏంటండి? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ యాక్ట్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఏ చట్టం ద్వారా ఉనికిలోకి వచ్చిందంటే పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784 అండి. ఏంటంటే పిట్స్ ఇండియన్ యాక్ట్ 1784. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ యాక్ట్ డిడ్ చేంజ్ ది డెసిగ్నేషన్ ఆఫ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం ఏదంటే ఆన్సర్ చార్టర్ యాక్ట్ 1833 అండి. 1833 చార్టర్ చట్టం అనేది బెంగాల్ గవర్నర్ జనరల్ను ఆ హోదాని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చిన చట్టం ఏంటంటే 1833 చార్టర్ చట్టం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ ప్రొవిజన్ ఆఫ్ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773? కింది వాటిలో ఏది 1773 రెగ్యులేటింగ్ యాక్ట్లోని నిబంధన కాదు అని అడుగుతున్నాడండి. ఓకేనా? నిబంధన కాదు అని అంటాడు. ఓకేనా? అయితే ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ నుంచి ఇది ఈస్ట్ ఇండియా కంపెనీలో పార్లమెంటరీ పర్యవేక్షణ ప్రవేశపెట్టింది అన్నాడు. ఇది రైటేనండి. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ బి బెంగాల్ ప్రభుత్వం ఒక గవర్నర్ జనరల్ మరియు 4 సభ్యుల కౌన్సిల్కి అప్పగించబడింది. ఇది రైటేనండి. నెక్స్ట్ ఆప్షన్ డి చూసుకుంటే గవర్నర్ జనరల్కు కాస్టింగ్ ఓటు హక్కు కల్పించబడింది. ఓకేనా? ది గవర్నర్ జనరల్ వాజ్ వెస్టెడ్ విత్ ది కాస్టింగ్ ఓట్. ఓకేనండి. నెక్స్ట్ ఆప్షన్ సి చూసుకుంటే అర్హతలపై ఉన్న అన్ని పరిమితులను తొలగించడం ద్వారా ఇది యజమానుల కోర్టులో ఓటు హక్కును మార్చింది. ఏంటంటే అర్హతలపై ఉన్న అన్ని పరిమితులను తొలగించడం ద్వారా ఇది యజమానుల కోర్టులో ఓటు హక్కును మార్చింది. ఇట్స్ చేంజ్డ్ ది పవర్ ఆఫ్ ది ఓట్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ ప్రాపర్టీయర్స్ బై రిమూవింగ్ ఆల్ రిస్ట్రిక్షన్స్ ఆన్ క్వాలిఫికేషన్స్. ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఇండియన్ క్రిస్టియన్స్ అండ్ ఆంగ్లో ఇండియన్స్ వర్ క్రియేటెడ్ అండర్ ది. భారతీయ క్రైస్తవులు మరియు ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యానికి ప్రత్యేక నియోజకవర్గాలు ఏంటని చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ యాక్ట్ 1919 అండి. భారత ప్రభుత్వ చట్టం 1919. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏ భారతీయుడు కూడా తన మతం, పుట్టిన ప్రదేశం, సంతతి, రంగు లేదా వాటిలో దేనికైనా కారణాన్ని బట్టి కంపెనీ కింద ఏదైనా కార్యాలయం లేదా ఉద్యోగాన్ని నిర్వహించకుండా నిలిపివేయకూడదు. ఇది మొదట ఇచ్చిన ప్రతిజ్ఞ. ఇది ఏ చట్టం నుంచి వచ్చిందో చూసుకుంటే చార్టర్ యాక్ట్ 1833 అండి. ఏంటండి? 1833 చార్టర్ చట్టం నుంచి వచ్చింది. ఓకేనండి. ఇలాంటివి మరి ఇంకెన్నో క్వశ్చన్స్ మనం పీవీక్యూస్ అండ్ ఎంసీక్యూస్ ఇందు నుంచి తీసుకొచ్చి చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ఓకేనండి. ఇంకా వీడియోస్ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం. ఛానల్ని తరోగా చూస్తూ ఉండండి.